పవన్ కళ్యాణ్ విపక్షాల ఓట్లు చీల్చనివ్వను అంటున్నారు. బీజేపీ నేతలు ఒంటరిగా అయినా పోటీ చేస్తామంటున్నారు. అటు టీడీపీ వ్యూహమేంటో స్పష్టత లేదు. ఏపీలో జనసేన టీడీపీ బీజేపీ కాంబినేషన్ రిపీట్ అవుతోందా? 2014 నాటి ఈక్వేషన్స్తో బరిలోకి దిగుతారా? ఏపీ పొత్తు పాలిటిక్స్ ఏ మలుపు తిరుగుతున్నాయి? ఏపీ పొత్తు పాలిటిక్స్ లో మలుపులున్నాయా? జనసేన బీజేపీతో పొత్తులో ఉందా? టీడీపీ బీజేపీలో భిన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయా? జనసేనాని మాటలకి అర్థమేంటి? ఏపీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలు కలిసి ఉంటాయి, ఏ పార్టీలు విడిపోతాయనేది ఆసక్తికరంగా మారుతోంది. ఏపీలో పొత్తు రాజకీయాలు కామన్ గా కనిపిస్తున్నా అవి ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలు సామాన్యుల్లోనే కాదు, కార్యకర్తల్లో కూడా అనేక సందేహాలకు కారణమవుతున్నాయి. బీజేపీ జనసేన మధ్య పొత్తు మాట వరుసకేనా? నిజంగా ఉందా? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ సందేహం అందరికీ వస్తుంది. ఎందుకంటే పైకి పొత్తు ఉందంటారు, పనులు మాత్రం వేరువేరంటారు. ఏపీలో ప్రస్తుతం జనసేన బీజేపీ పరిస్థితి ఇలానే ఉంది. చాలా విషయాల్లో ఈ రెండు పార్టీ నేతల మాటల విషయాల్లో వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేనాని పార్టీ ఓ మాట అంటే కమలదళం మరో మాట అంటోంది. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం పవన్ కు రోడ్ మ్యాప్ ఎప్పుడో ఇచ్చేశాం కదా అని అంటున్నారు. ఇంతకీ రాబోయే ఎన్నికల విషయంలో జనసేనకు రోడ్ మ్యాప్ అందిందా, అందలేదా? ఇందులో బీజేపీ వ్యూహమేంటి? జనసేన అడుగులటు పడుతున్నాయనే దానిపై క్లారిటీ లేదు. గత ఎన్నికల తర్వాత పొత్తుని ప్రకటించిన దగ్గర నుండి ఇప్పటి వరకు తలపెట్టిన భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాటం, రైతుల సమస్యలు, రోడ్ల దుస్థితిపై ఎవరికి వారు విడివిడిగా పోరాటాలు చేశారు. కాస్తో కూస్తో తిరుపతి ఎన్నికలు, రథం దగ్ధం, విగ్రహాల ధ్వంసంలో అడపాదడపా కలిశారు తప్ప ఇంకెక్కడా కలిసి పనిచేసింది లేదు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రెండు పార్టీల మధ్య గ్యాప్ చాలా స్పష్టంగా కనిపించింది. బద్వేలు ఉప ఎన్నిక పోటీ విషయంలో కూడా జనసేన వద్దని అంటే బీజేపీ మాత్రం పోటీ చేసింది. మా సిద్ధాంతం కుటుంబ పాలనకు విరుద్ధం కాబట్టే ఎన్నికల్లో పోటీలో ఉన్నామని బీజేపీ ప్రకటించింది. తాజాగా కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సాగిన పోరాటాల్లో ఈ రెండు పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా కనిపించాయి. ఎవరికి వారు సొంతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పొత్తు ఉన్నప్పుడు కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి కదా, మరి ఎందుకు వేర్వేరుగా చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ అంటుంటే ఇక్కడేమో కనీసం నిరసన కార్యక్రమాలు కూడా కలిసి చేయడం లేదనే కామెంట్స్ పెరుగుతున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వనని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంటే విపక్షాలన్నీ ఒక్కటై పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తాయనే అర్థం కదా. నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు, నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఎప్పుడు రోడ్ మ్యాప్ ఇస్తారో చెప్పండి. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా గద్దెదించాలో చెప్పండి, మేము చేస్తాం. వైసీపీ వ్యతిరేక ఓటుని నేను ఈరోజు మీకు సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం చెప్తున్నాను. ఈ రోజున బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీలాగే అది వచ్చిన రోజున వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు. పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకి వచ్చినప్పుడు అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాం. పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చూస్తే టీడీపీ బీజేపీ జనసేన కాంబినేషన్ 2014లో బరిలోకి దిగినట్టే ఇప్పుడు కూడా రిపీట్ చేసే అవకాశం ఉందనిపించటం సహజం. కానీ ఈ ప్రకటన ఒకలా ఉంటే బీజేపీ నేతల తీరు మరోలా ఉంది. నిజానికి గత ఎన్నికల్లో జనసేన బీఎస్పీ కలిసి పనిచేశాయి. బీజేపీ టీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ 38.5% ఓట్లతో 23 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. బీజేపీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. జనసేనకు 6.5% ఓట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీ 1 సీటు గెలుచుకుంది. అయితే అధికార వైసీపీ 49.5 ఓట్లతో అధికారాన్ని చేజెక్కించుకుంది. ఈ లెక్కన విపక్షాలన్నీ కలిసి పోటీ చేస్తే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందనేది ఓట్ల లెక్కలు చెప్తున్న మాట. కానీ ఇది ప్రాక్టికల్ గా ఎంతవరకు జరుగుతుందనే దానిపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓట్లు చీలనివ్వను అంటున్న జనసేనాని మంగళగిరి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పొత్తంటే అన్ని అంగీకరించినట్టు కాదని తేల్చేశారు. 70%కే ఏకాభిప్రాయం ఉందంటున్నారు. పొత్తులో ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీని ప్రశ్నిస్తామన్నారు. పొత్తు ఉంది కదా అని ప్రతిదానికి తలాడించాల్సిన పని లేదని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. పెంచిన పెట్రోల్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఆయన కేంద్రం వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేశారు. అంటే మనం ఎవరితోనైనా సరే పొత్తులో ఉన్నాం కదా అని చెప్పి ఒక మాట చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వింటారు. దయచేసి అది మీరు అర్థం చేసుకోవాలి. నాకు ఆ భయాలు లేవు. నేను నా కోసం అయితే నా కేసులు తీసేయండి, నా మీద ఇవ్వాలని నేను ఎప్పుడు అడగను. అలాంటి పరిస్థితులు నేను పెట్టుకోను. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. అందుకని నేను ఈ మాట మాట్లాడితే దానికి విపరీత అర్థాలు తీయక్కర్లేదు ఎవరు. పొత్తుతో ఉన్న పార్టీలో కూడా మేము చాలాసార్లు కేంద్ర స్థాయిలో నాయకులతో మాట్లాడుతున్నప్పుడు, కేంద్ర మంత్రివర్గంతో మాట్లాడుతున్నప్పుడు, ఒక పొత్తులో ఉన్నప్పుడు 70% ఏకాభిప్రాయం ఉంటే చాలు. 30% అన్ని మనం ఏకీపించాల్సిన అవసరం లేదు. దీనికి బీజేపీ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. పాడేరులో సోము వీర్రాజు తాటాకు చప్పుళ్లకు బెదురుతామా, అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తాము అన్నారు. ఏదోటి ఎంత అభివృద్ధి చేశానంటే మళ్ళీ ఇంకోటి అడగాలిగా. బీజేపీ ఇక్కడ అభివృద్ధి చెందకూడదు, మీకు అక్కడ సపోర్ట్ చేస్తున్నాం అనాలి, ఏదోటి అనాలి కదా. లేదా ప్రత్యేక హోదా గురించి అడిగేయాలి మీరు, లేదా రైల్వే జోన్ గురించి అడిగేయాలి. ఇంత అభివృద్ధి చేసిన నేలమట్టం చేసేయాలి మహాప్రభువులు. కార్యక్రమాలు చేస్తుంటే మేము తప్ప ఎవడో తాటెక్కుతాడు చప్పులు వాడు ఎందుకు అడగాలి? మేమే ఎదుగుతాం, మేమే ప్రజలకు సేవ చేస్తాం, ప్రతి గ్రామంలో అభివృద్ధి చేస్తుంది మేమే. తప్పకుండా ఓన్గా పోటీ చేస్తాం. అద్భుతమైన రోడ్లు వేస్తారంటే మాకు పొత్తులు ఎందుకంటే ప్రజలతో పొత్తుంది మాకు డైరెక్ట్గా. ఇవన్నీ చూస్తే అసలు ఈ పార్టీల మధ్య పొత్తు వర్కౌట్ అవుతుందా అనే సందేహాలు పెరుగుతున్నాయి. అంటే జనసేనకు వైసీపీని ఓడించడం టార్గెట్. ఇది టీడీపీ సహకారం లేకుండా సాధ్యం కాదని తెలుసు. కానీ బీజేపీకి సోము వీర్రాజు లాంటి నేతలకు జనసేన కావాలి, కానీ జనసేన చాయిస్ లో ఉన్న టీడీపీ అవసరం లేదు. ఇది ఏపీలో కనిపిస్తున్న విషయం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పొత్తులు పాత మాటే. కానీ సాధారణంగా పొత్తులో ఉన్న పార్టీలు కార్యాచరణలో ఒకే దారిలో నడుస్తున్నాయి, ఒకే ఎజెండాతో ముందుకు వెళతాయి. కానీ ఏపీలో 3 విపక్ష పార్టీల మధ్య ఇలాంటి ధోరణి ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీని ఓడించాల్సిందే అంటాయి తప్ప పొత్తును పట్టాలెక్కించడంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. వైసీపీని ఓడించి తీరుతా అంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ మధ్య కాలంలో వైసీపీకి పవన్ కళ్యాణ్ కి మధ్య రచ్చ భారీగా ముదిరింది. మంత్రులు కొడాలి, అనిల్, పేర్ని, అంబటి అవకాశం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ని ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ కి సీఎం పీఠంపై ఆశలు లేవు, కానీ వైసీపీని ఓడించడమే తన లక్ష్యమంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు వైసీపీ నేతలు సింగిల్ గా వచ్చే ధైర్యం లేక కూడబలుక్కొని వస్తున్నారు అని విమర్శిస్తున్నారు. అనుకూలంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఉన్న ఓటుని చీలకోకుండా జాగ్రత్త చేసేటటువంటి కార్యక్రమం పోయినసారి ఎందుకు చేయలే? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన మీద ప్రేమ, ఆయన మీద లవ్వా, ఆయనకి నీకు ఏంటి సంబంధం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటుని చీలకోకుండా పట్టుకొచ్చి ఒకే చోట పెట్టి ఎవరిని అధికారంలోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు? నువ్వు రావాలనుకుంటున్నావా? చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నావా? చెప్పు నీ కార్యకర్తలకి, జన సైనికులకు చెప్పు. ఎవరి పల్లకి మొయ్యాలి? నీ పల్లకి మొయ్యాలా? ప్రజల పల్లకి మొయ్యాలా? లేక చంద్రబాబు పల్లకి మొయ్యాలా? లేకపోతే ఎవరు లోకేష్ బాబు పల్లకి మొయ్యాలా? ఎవరి పల్లకి మొయ్యడానికి వీళ్ళందరూ కష్టపడాలో చెప్పయ్యా, నాకు అర్థం కాలేదు. ఓటు చీలకోకుండా జాగ్రత్త చేస్తాడు, పోయినసారి ఓటు చీలుస్తాడు, అంతకుముందేమో కలిసి పోటీ చేస్తాడు. ఏమిటి నీ విధానం? అటు బీజేపీలో మాత్రం పొత్తుల విషయంలో 2 గ్రూపులైనట్టు కనిపిస్తోంది. ఒక గ్రూపు టీడీపీకి దగ్గరవ్వాలనుకుంటుంది, మరొకటిది టీడీపీతో పొత్తు వ్యతిరేకిస్తోంది. ఏపీ బీజేపీలో పాత నేతలంతా టీడీపీని వ్యతిరేకిస్తున్నారు, కొత్త నేతలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏపీ బీజేపీలో పరిస్థితి ఇలా ఉన్నా అంతిమంగా పొత్తు ఉండాలా లేదా అనేది నిర్ణయించేది బీజేపీ హైకమాండ్ మాత్రమే. 2014కు ముందు కూడా తెలంగాణలో టీడీపీతో పొత్తుని కిషన్ రెడ్డి ఒప్పుకోలేదు. పలు దఫాలుగా చర్చించి తెలంగాణలో బీజేపీ హైకమాండ్ టీడీపీతో పొత్తుకు ఒప్పించింది. ఇప్పుడు ఏపీ బీజేపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మొదటి నుంచి కూడా తెలుగుదేశం వ్యతిరేక స్టాండ్ తీసుకుంటున్నారు. అయితే 2014లో బరిలో ఉన్నట్టుగానే మళ్లీ బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ మాటలు చెప్తున్నాయి. కానీ బీజేపీలో ఒక వర్గం మాత్రం ఒంటరి పోరాటం అనే ప్రస్తావన కూడా తీసుకొస్తోంది. ఇక జనసేన 2019 ఎన్నికల ముందు వరకు కమ్యూనిస్టులతో పొత్తులో ఉంది. ఎన్నికల సమయంలో బీఎస్పీతో కలిసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత బీజేపీకి దగ్గరయ్యారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి బరిలో ఉన్నా 2018లో ప్రత్యేక హోదా విషయంలో పాచిపోయిన లడ్డు ఇచ్చారు అని విమర్శలు చేస్తూ బీజేపీకి దూరమయ్యారు. మళ్లీ 2019 ఎన్నికల తర్వాత జనసేన బీజేపీతో చేతులు కలిపింది.
అయితే పేరుకే పొత్తు ఉన్నా ఈ రెండు పార్టీలు కలిసి చేసిందేమీ లేదనే కామెంట్స్ ఉన్నాయి. కానీ ఈ ఎపిసోడ్లో టీడీపీ వ్యూహాత్మకంగా గమనిస్తోంది. ఏపీలో ప్రతిపక్షాలు ఐక్యమయ్యే అంశంలో ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. జనసేనతో పొత్తు విషయంలో సుముఖంగానే కనిపించే టీడీపీ అధినేత ఆ మధ్య కుప్పం రోడ్ షోలో వన్ సైడ్ లవ్ గురించి చెప్తూ తన ఆసక్తిని వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసిన ప్రతిసారి ఓటమి పాలయ్యింది. 2004, 2019లో ఇలాంటి ఫలితాలే వచ్చాయి. సో ఇటు టీడీపీకి కూడా పొత్తు కావాలి. అయితే ఈ విషయంలో టీడీపీ నుంచి బేరసారాలు మొదలు కాలేదు. కానీ టీడీపీతో పవన్ కళ్యాణ్ టచ్ లో ఉన్నారు అనే టాక్ మాత్రం నడుస్తోంది. టీడీపీతో పొత్తు అవసరం లేదంటే పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు వద్దనుకుంటే చంద్రబాబు స్పష్టంగానే చెప్పి ఉండేవారు. కానీ ఇది జరగలేదు. ఈ పరిస్థితిలో సోము వీర్రాజు ఒంటరిగా పోటీ చేస్తామనటంలో బీజేపీకి జనసేనకు చెడుతోందా అనే సందేహం పెరుగుతోంది.